నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ నెల 28న అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం సవరించాలని కేంద్రం సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. పీపీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభించిన కేంద్ర జలశక్తి కార్యదర్శి పక్కా ప్రణాళికతో 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటన. విజయమ్మ లేఖ వైఎస్ అభిమానులకు సుప్రీం తీర్పు లాంటిదన్న షర్మిల, వైసీపీ నేతలు అడ్డగోలుగా విమర్శిస్తున్నారని మండిపాటు. ఉగ్రలింకుల కేసులో మరో ఇద్దరికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్. సైదా బేగం, అబ్దుల్ సలాంను రాజమహేంద్రవరం జైలుకు తరలింపు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదన్న మంత్రి మనోహర్. సిలిండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. బిల్లులో ఎల్పీజీ, గ్యాస్ ఛార్జీలు వసూలు చేయొద్దు. హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్రం కీలక మార్గదర్శకాలు. పశ్చిమాసియాకు మరిన్ని బలగాలు తరలిస్తున్న ట్రంప్. శత్రువు పశ్చాత్తాపపడే వరకు దాడులు ఆగవని ఇరాన్ ప్రకటన. చర్చల అంశంపై అమెరికా, ఇరాన్ల పరస్పర భిన్నమైన ప్రకటనలపై గందరగోళం నెలకొన్న వేళ పశ్చిమాసియాలో భీకర దాడులు కొనసాగాయి. టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. ఇరాన్పై ఇప్పటి వరకు 15,000 బాంబులు వేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్ కూడా దక్షిణ ఇజ్రాయెల్తో పాటు కువైట్, సౌదీ అరేబియాలపై శక్తివంతమైన క్షిపణులతో దాడులు చేసింది. అమెరికా యుద్ధ నౌక అబ్రహీం లింకన్ పై క్రూజ్ క్షిపణితో టార్గెట్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు, 28 మంది గాయపడ్డారు. ఇస్ఫహాన్లోని ఇరాన్ జలాంతర్గామి పరిశోధన కేంద్రంపై దాడి చేసినట్టు ఐడీఎఫ్ ప్రకటించింది. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్లో భూతల దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్లోని మజ్దల్, క్లైతా పట్టణాలపై వైమానిక దాడులు చేసింది. ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్పై మొత్తం 15,000 క్షిపణులను ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ కూడా గట్టిగా ప్రతిఘటిస్తోంది. దక్షిణ ఇజ్రాయెల్, కువైట్, సౌదీ అరేబియాలపై పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. టెల్ అవీవ్లోని ఇంటెలిజెన్స్ కేంద్రాలే లక్ష్యంగా ఖైబర్ షెకాన్, ఎమాద్, సెజ్జిల్ వంటి శక్తివంతమైన క్షిపణులతో దాడులు చేసింది. వాటితో పాటు భారీ సంఖ్యలో కామితేజ్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుంటూ ఇరాన్ క్షిపణులు రామత్ గన్, నెగేవ్లోని సైనిక, వాణిజ్య కేంద్రాలను తాకాయి. బీర్షెబాలోని ఇజ్రాయెల్ దక్షిణ సైనిక లాజిస్టిక్స్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడులకు ముందు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. 10కి పైగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఐఆర్జీసీ ప్రయోగించిన డ్రోన్లను నేలకూల్చినట్టు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. వాటిలో ఒకటి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంధన ట్యాంకును తాకటంతో భారీగా మంటలు లేచాయి. హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లో ఒకరు మృతి చెందగా 2 గాయపడ్డారు. మరోవైపు అమెరికాతో చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. శత్రువులు పశ్చాత్తాపం చెందే వరకు దాడులు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్యీతో జరిగిన ఫోన్ సంభాషణ సందర్భంగా అరాక్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకోవడమే కాకుండా శత్రువును దెబ్బతీసే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధిలో అశాంతికి అమెరికా, ఇజ్రాయెల్ చర్యలే కారణమని అరాక్చీ మండిపడ్డారు.
అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమన్న పాకిస్తాన్కు గట్టి షాక్ తగిలింది. హార్ముజ్ జలసంధిని దాటేందుకు కరాచీ నౌకకు ఇరాన్ అనుమతి నిరాకరించింది. సరైన అనుమతులు లేవంటూ పాకిస్తాన్ నౌకను వెనక్కి తిప్పి పంపింది. ఈ మేరకు కాబూల్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది. పాకిస్తాన్కు వెళ్లాల్సిన సెలెన్ అనే నౌకను వెనక్కి తిప్పి పంపినట్టు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC తెలిపింది. ముందస్తు అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించదని పేర్కొంది. ఇకపై ఏ నౌకైనా హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించాలంటే తమ నుంచి చట్టపరమైన అనుమతి తీసుకోవాలని IRGC తేల్చి చెప్పింది. యుద్ధ నేపథ్యంలో భారీగా పెరిగిన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ పార్లమెంట్ సభ్యుడొకరు తెలిపారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకల నుంచి రుసుం వసూలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత ప్రచారాన్ని ఇంధన రంగ సంస్థలు తోసిపుచ్చాయి. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేవని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం స్పష్టం చేశాయి. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దని కోరాయి. ఇంధనం అయిపోతుందనే భయంతో బంకుల వద్ద క్యూ కట్టవద్దని, సాధారణ అవసరాల మేరకే కొనుగోలు చేయాలని వాహనదారులకు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని, అన్ని నెట్వర్క్ పాయింట్లలో స్టాక్ అందుబాటులో ఉందని భరోసా ఇచ్చాయి. గ్యాస్ వినియోగదారులకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పైప్డ్ గ్యాస్, PNG అందుబాటులో ఉన్న చోట ఆ కనెక్షన్ కు మారకపోతే LPG సరఫరా నిలిపివేయనున్నట్లు కేంద్రం తెలిపింది. గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ ను విస్తరించే క్రమంలో ఒకే ఇంధనంపై ఆధారపడకూడదనే లక్ష్యంతో ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును 25 రోజుల నుంచి 35 రోజులకు పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ విషయంలో నిరాధార వార్తలు తమ దృష్టికి వచ్చాయని పెట్రోలియం శాఖ తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు సూచించింది. తగినంత నిల్వలు ఉన్నందున గ్యాస్ బుకింగ్ విషయంలో ఆందోళన వద్దని, అవసరం లేకపోయినా బుకింగ్లు చేసుకోవద్దని ప్రజలకు సూచించింది. గ్యాస్ వినియోగదారులు వెసులుబాటు మేరకు సిలిండర్ల నుంచి పైప్ లైన్ సరఫరాకు మారాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు త్వరలోనే కొత్త విధానం తెస్తామన్నారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల బుకింగ్ అసాధారణంగా ఉందన్న ఆయన ప్రస్తుతానికి ఎక్కడా కొరత లేదన్నారు. సిలిండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. సాధారణంగా మన రాష్ట్రంలో జరిగే గ్యాస్ బుకింగ్స్ మాక్సిమం 2,40,000. ఒక్కొక్క రోజున 5 లక్షల బుకింగ్స్ కూడా అవుతున్నాయి, 4 లక్షల బుకింగ్స్ కూడా అవుతున్నాయి. అనూహ్యంగా పెరిగిన సందర్భంలో కొంచెం బ్యాక్లాగ్ ఉంటుంది తప్ప డెలివరీస్ నిరంతరంగా కొనసాగుతానని ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ గురించి మనం వెతుక్కోవాలి. తప్పకుండా మనం ప్రిపేర్ అవ్వాలంటే ఇటువంటి పరిస్థితి ఇంకోసారి రాదని మనం అనుకోలేము కదా. ఉన్న వెసులుబాటు, ఉన్న ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోవడం లేదు మన వాళ్ళు. పైప్ న్యాచురల్ గ్యాస్కు ఉన్న కెపాసిటీని మనం కేవలం చాలా తక్కువ శాతం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి కన్జ్యూమర్స్ అందరూ కూడా దయచేసి మీరు మా మనవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేపటి రోజున మేము పాలసీ తీసుకొస్తాం. LPG సిలిండర్స్ ఎవరైతే వాడుతున్నారో డొమెస్టిక్ యూసేజ్ కోసం వాళ్ళు కన్వర్ట్ చేసుకుని పైప్ న్యాచురల్ గ్యాస్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. వచ్చే వారంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ కూడా వేసవి సెలవుల కోసం విడతీస్తారు. కాబట్టి ఆ సిలిండర్లు ఏవైతే మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కోసం వాడుతున్నామో వాటన్నింటినీ కూడా రెస్టారెంట్స్కి, హోటల్స్కి డైవర్ట్ అయ్యే విధంగా కొంతవరకు వాళ్ళ బిజినెస్కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందనే ఊహాగానాలు హైదరాబాద్లో వాహనదారుల్ని పెట్రోల్ బంకులకు పరుగులు పెట్టించాయి. కొందరు క్యూ కట్టి అధికంగా పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన డిమాండ్తో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నమ్మి వాహనదారులు ట్యాంకులు నింపుకోవడం కృత్రిమ కొరతకు దారితీస్తుందని బంకు యజమానులు చెబుతున్నారు. అయితే నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ పౌర సరఫరాల శాఖ సూచించింది. మరోవైపు హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో TSRTC టికెట్ ధరలపై 30% రాయితీని ప్రకటించింది. తద్వారా సమయంతో పాటు ఇంధన ఆదా చేయవచ్చని, క్యూ లైన్లకు స్వస్తి పలకవచ్చని TSRTC MD పేర్కొన్నారు. పెట్రోల్ కోసం ఇబ్బందులు పడకుండా RTC బస్సులో ప్రయాణించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
సాంకేతిక సమస్యలు, చట్టపరమైన చిక్కుల్ని తొలగించి కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించేందుకు రంగం సిద్దమైంది. CRDA 2014 తీర్మానాన్ని సవరించాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరడంతో అందుకనుగుణంగా ఈ నెల 28న శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. గురువారం మంత్రివర్గ సమావేశంలో రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ తీర్మానం చేసి 28న శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే ప్రక్రియ వేగం పుంజుకుంది. విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2కి సవరణ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల కిందటే చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం విడుదల చేస్తారు. పదేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు గడువు 2024 జూన్ 2తో ముగిసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి ప్రభుత్వం నివేదించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి నోట్ అందజేసింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని కేంద్ర హోంశాఖ కోరింది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సంబంధిత శాఖల నుంచి కేంద్ర హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో అనేక మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలు వ్యక్తపరిచాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధానిగా ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు. ఇందుకు అనుగుణంగా గురువారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తీర్మానం చేసి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. దీనికి చట్టసభ ఆమోదం కూడా లభించాల్సి ఉన్నందున ఈ నెల 28వ తేదీన ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు. విభజన చట్టంలోని పార్ట్ 2 కింద సెక్షన్ 5 సబ్సెక్షన్ 1లోని నిర్ణయించిన తేదీ నుంచి 10 ఏళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పార్ట్ 2 కింద సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో సెక్షన్ 5 సబ్సెక్షన్ 1లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఏపీకి నూతన రాజధాని ఏర్పాటవుతుంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు. పార్ట్ 2 సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది అనే చోట అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధాని ఏర్పాటైందని పేర్కొంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసింది. 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించి పాలన ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకొచ్చాక అమరావతి పనులు నిలిచిపోయాయి. నాటి సీఎం జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. 2024లో కూటమి అధికారంలోకొచ్చాక అమరావతికి మళ్లీ వెలుగులొచ్చాయి. 58,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. అమరావతికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా విభజన చట్టంలో సవరణ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ పార్లమెంటు ద్వారా విభజన చట్టంలో సవరణ చెయ్యాలని కేంద్రాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం హయాంలో రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు ఇక్కడ తమ సంస్థల ఏర్పాటు, నిర్వహణకు ఎంఓయూలు చేసుకున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ సహా ఎన్నో కంపెనీలు తరలిరానున్నాయి. అమరావతి నగర విస్తరణలో భాగంగా 2వ విడత భూ సమీకరణకు యంత్రాంగం పగడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అవసరమైన చోట భూ సమీకరణ చేసుకుంటూ ముందుకెడుతోంది. 2027 నాటికి రాజధాని తొలిదశ నిర్మాణాన్ని ఓ రూపుకు తీసుకొచ్చేలా పనులు జోరుగా సాగుతున్నాయి. అమరావతికి చట్టబద్దత ప్రయత్నాలను రాజధాని రైతులు స్వాగతించారు. రాజధానికి రక్షణ కళ త్వరలో సాకారం కాబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రాజముద్రను కోరుకుంటున్నాం అమరావతి ప్రజలందరం. ఆ దిశగా అప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు దాని గురించి రేపు 28వ తారీఖున ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అమరావతి రాజధాని అనే దిశగా మేమందరం రైతులందరం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇక ముందు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం మారినా మన రాజధాని అమరావతిగానే నిలబడాలి.
దానికి సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని పనులు కొనసాగించే విధంగా మీరు చట్టాన్ని తీసుకురండి అని కోరడం జరిగింది. రేపు 28న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఏకైక రాజధాని అమరావతిగా చట్టం చేస్తున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వారు కూడా దీన్ని ప్రవేశపెట్టి దీనికి చట్టం తీసుకురాబోతున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం వారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అమరావతికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు అమరావతి రైతులు కూడా ఎప్పటి నుంచో కేంద్ర పార్లమెంటులో ఈ చట్టం చేసి ఏకైక రాజధాని అమరావతిగానే ప్రకటించాలని చెప్పి రైతులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అవకాశం వచ్చింది కాబట్టి రైతులందరూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రజలు చెల్లించే పన్నుల నుంచి రూపాయి కూడా ఖర్చు చేయబోమని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. కొంతమంది కావాలనే రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో హెచ్ఓడి టవర్ 3 కార్నర్ నోడ్ అమర్చే పనులను నారాయణ పూజలు చేసి ప్రారంభించారు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మాణం జరుగుతోందన్నారు. అసెంబ్లీ ఏదైతే 250 మీటర్లు ఉందో అది కానీ, హైకోర్టు 7 అంతస్తుల భవనం కానీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేల యొక్క అపార్ట్మెంట్స్ ఏదైనా అవి కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఎమ్మెల్సీ అదేవిధంగా సెక్రటరీకి సంబంధించిన అపార్ట్మెంట్ కూడా 5వ తేదీ 10వ తేదీకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కొందరు పనిగట్టుకుని ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఎక్కువ ప్రజలు కట్టే ట్యాక్స్ అంటున్నారు. ట్యాక్సుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఫైనాన్షియల్ మోడల్ ఇచ్చారు. ఆ ఫైనాన్షియల్ మోడల్ ప్రకారమే ముందుకు తీసుకుపోతున్నాం. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా పూర్తయ్యేలా సరికొత్త ప్రణాళికలు వేశామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ టీంతో కలిసి నిర్మాణ పనులను వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు. స్పిల్వే, ఎగువ కాపర్ డ్యాం, బట్రెస్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం రాజమహేంద్రవరం చేరుకుని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు పెండింగ్ డిజైన్లకు వెంటనే అనుమతి ఇవ్వాలని కాంతారావును జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. సముద్రంలో ఏటా వృధాగా కలిసే 3000 టీఎంసీల గోదావరి వరద జలాలను వినియోగించుకునేలా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తక్షణమే సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని నిమ్మల విజ్ఞప్తి చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు విషయంలో కర్ణాటక ప్రభుత్వం భూసేకరణలో ముందుకు వెళ్లకుండా చూడాలని కాంతారావును కోరారు. పని ఇప్పుడు బాగా ఫాస్ట్గా జరగడం నడుస్తుంది. కానీ దీన్ని నెక్స్ట్ 15 మంత్స్లో అంటే జూన్ 2027లో మనం ఇది కంప్లీట్ చేయాలి. అంటే ఇంకా ఫాస్ట్గా మనం పనిచేస్తే అప్పుడు కంప్లీట్ చేయగలం. ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం లేదు, మీరు పని సరిగ్గా చేయాలి అని అది చెప్పాము. రెండోది ఏంటంటే ఈ సివిల్ వర్క్స్లో మంత్లీ ప్లాన్ తయారు చేసి అందులో ఒక 70-80 టాస్క్స్ ఉన్నాయి. ఆ 70-80 వర్క్స్ని ప్యారలల్గా ఎట్లా చేయాలి, తర్వాత వాటిని ఎట్లా మానిటర్ చేయాలి. అందులో ఒక 20 ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. ఒక 10 గవర్నమెంట్ ఏజెన్సీలు, ఇంకొక 10 ప్రైవేట్ ఏజెన్సీస్ కలిసి పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ కలిసి పనిచేసి ఎవరి వంతు వాళ్ళు పని దానికి కాంట్రిబ్యూట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్లాన్ లాంటిది తయారు చేసి ఇచ్చాము. ఆ ప్లాన్ని మేము రెగ్యులర్గా రివ్యూ చేసి వీ విల్ ఎన్షూర్ దట్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఆస్తుల వివాదంలో విజయమ్మ లేఖ నిజమైన రాజశేఖర రెడ్డి అభిమానులకు సుప్రీం తీర్పు లాంటిదని జగన్ సోదరి షర్మిల అన్నారు. పులివెందుల అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ జాయింట్ కలెక్టర్కు ఆమె వినతిపత్రం అందజేశారు. అరటి గిరల వాహనాన్ని స్వయంగా నడుపుకుంటూ కలెక్టరేట్కు చేరుకున్నారు. వైసీపీ హయాంలో పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది వాస్తవమైతే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు తమపై అఫెన్స్ కు దిగితే తాము తిప్పికొడతామని గట్టిగా హెచ్చరించారు. మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కానే కాదు. మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే అది ఏది పట్టించుకోకుండా కేవలం ఒక మాట జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అని మేము మాట్లాడినందుకు దీన్ని భయంకరంగా సర్క్యులేట్ చేస్తున్నారు. 23లో దీన్ని ప్రారంభం చేస్తుంటే 24 వరకు మే జూన్ వరకు ఎలక్షన్ జరగలేదు కదా, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ 13 నెలలు 14 నెలలు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండాలి. ఆ బిల్స్ ను బయట పెట్టండి. ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ లో ఎన్ని అరటి గేలలను టన్నులను మీరు
ప్రాసెసింగ్ చేశారు, ఏ ప్రోడక్ట్లని మీరు ఉత్పత్తి చేశారు, ఆ ప్రోడక్ట్లని హౌ డిడ్ ఇట్ గో అవుట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మీకు దమ్ముంటే మీరు చెప్పిన మాట నిజమని నిరూపించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కానీ మీరు మమ్మల్ని టార్గెట్ చేసి నిన్న వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థం కావటం లేదు. ఇక్కడ అరటి రైతుల కోసం మేము వస్తే మాతో కలిసి ఇంకో మాట అరటి రైతుల కోసం మాట్లాడతారా, మా మీద మాట్లాడతారా? ఇంగితం ఉందా అండి మీరు చేస్తున్న దాంట్లో? రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా విజయమ్మ సంతకం పెట్టిన ఒక లెటర్ బయటకు వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ఎవరికైనా అది సుప్రీంకోర్టు తీర్పు లాంటిది, ఇంకా దానికి తిరుగులేదు. ఆ లెటర్లో విజయమ్మ గారు చాలా స్పష్టంగా ఇక మాట్లాడకండి ఆస్తుల గురించి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళీ మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ మేము రియాక్ట్ అయితే మళ్ళీ మమ్మల్ని కుక్కలు అంటారా అన్నారు. మేము అనలేదండి కుక్కలని. మేము అన్నదల్లా విజయమ్మ గారు చెప్పిన తర్వాత మాట్లాడకూడదు, డీసెన్సీ ఉన్న వాళ్ళెవరు, మేము మాట్లాడము అని చెప్తూ మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి అని మాత్రమే నేను అన్నా. మీరే కదా భుజాలు తడుముకుంటున్నది, మేము కుక్కలమని మీరే అంటున్నారు. మరి మీరు కుక్కలో పిచ్చి కుక్కలో మాకు తెలియదు. ఎవరో పాడ్కాస్ట్లో ఒక చిన్న కామెడీ ఏదో చూపించారు. దాంట్లో అమ్మా షర్మిలమ్మ నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చక తల్లి, కుక్కలు బాధపడతాయని ఉంది దాంట్లో. మీ జోలికి మేము రావటం లేదు. మమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం మేము సమాధానం చెప్తాం. ఆఫెన్సివ్ గేమ్ మేము కూడా ఆడతాం, మాకు కూడా ఆడడం తెలుసు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దానికి తీవ్ర భయాందోళనకు గురయ్యామని వివరించారు. ఓర్వకల్లు గుట్టపాడు పరిసరాల్లో నల్లటి పొగ కమ్మేసింది. ప్రమాదం జరిగిన కాసేపటికి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.